ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, కోవిడ్-19 ఈజ్ బ్యాక్ అంటూ ఉన్నారు, అందరూ భయపడిపోతూ ఉన్నారు. ముఖ్యంగా ఆల్రెడీ ఏదైనా నరాలకు సంబంధించిన డిసీజ్ ఉన్న వాళ్ళల్లో ఇది పూర్తిగా ఇంకా ఇబ్బంది చేసే విధంగా ఉంటుందేమో అని భయపడతా ఉన్నారు. ఎందుకంటే ఉదయం లేవగానే కాళ్ళు కింద పెడితే అరికాళ్ళలో మంటలు, తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. సో అట్లాంటి వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అదేవిధంగా ఇది అంత పెద్ద సీరియస్గా తీసుకోవచ్చా ఈ కోవిడ్ని, లేదంటే లైట్ తీసుకోవాలంటారా? చూడండి, నేను ఒకటి చెప్తాను మీకు. మంచిగా నేనే గమనించిన విషయం కాదు, వేరే డాక్టర్లు కూడా గమనించిండ్రు. 2020 ఎప్పుడైతే స్టార్ట్ అయింది, దాని తర్వాతనే కోవిడ్ కేసులు ఎక్కువైనాయి కదా. ఆ కోవిడ్ కేసులు ఎక్కువ అవ్వుడుతోటి చాలా మంది వాళ్ళ దానం అయిపోయింది, కానీ చాలా మంది దాన్ని బయటపడ్డారు. అయితే మీరు ఇవాళ ఈ వీడియో చూస్తున్నారంటే మీకు దేవుడు ఇచ్చిన జీవన దానం వల్ల. ఎందుకంటే ఎవరెవరు ఏ కండిషన్స్లో చనిపోయినరు మీరే గుర్తు తెచ్చుకోండి. ఎవరో ఒకటి తెలిసిన వాళ్ళు ఉంటారు మీకు. మళ్ళా దాని తర్వాత ఏంటంటే మనకు జీవన దానం దేవుడు ఇచ్చింది. కానీ ఏమైపోయింది అంటే దీని తర్వాత నరాలు ఎఫెక్ట్ అయ్యేటోళ్ళు చాలామంది పెరిగిండ్రు. అయితే దాంట్లో ఏమైతుందంటే గులియన్ బ్యారే సిండ్రోమ్ అనేసి ఒక సిండ్రోమ్ ఉంది. ఇది ఏమైతుంది అంటే ఎట్లా వస్తుంది, ఎవరికి వస్తుంది చాలా మందికి తెలియదు. దాన్ని జీబీఎస్ అంటారు. ఇది ఒకటి కొంచెం ప్రముఖమైంది. అంటే ఏమవుతుందంటే ఇక్కడ ఇప్పుడు మనిషి ఉన్నాడు, ఇది వీని బాడీ మొత్తం నరాలు ఉంటాయి లోపట. ఇవి డ్యామేజ్ అయిపోతున్నాయి. ఇవి ఎట్లా డ్యామేజ్ అవుతున్నాయి బాడీకి కూడా తెలియదు. ఎట్లా డ్యామేజ్ అవుతున్నాయి బాడీకే కాదు, ఇప్పుడు వరకు సైన్స్కి కూడా తెలియదు ఇవి ఎట్లా డ్యామేజ్ అవుతున్నాయి అనేసి. గులియన్ బ్యారే సిండ్రోము ఎట్లాంటి సిండ్రోమ్ అంటే ఎందుకు వస్తుంది, ఎట్లొస్తుంది, ఎవరికి వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఏం ఆన్సర్లు ఇప్పుడు వరకు లేవు. ఇది చాలా రేర్ కాదు, చాలా రేర్. ఇప్పుడు వరకు లక్షల మందికి ఎవరికో వస్తుండే, కానీ ఇప్పుడు కామన్ అయిపోయింది. దేని తర్వాత 2020 తర్వాత ఎప్పుడైతే కోవిడ్ కేసులు పెరిగినాయి, కోవిడ్ కేసులు తగ్గినాయి, కానీ ఇటువంటి ప్రాబ్లంలు అవుతున్నాయి. ఎటువంటి ప్రాబ్లమే కాదు, వేరే నరాల ప్రాబ్లంలు కూడా అవుతున్నాయి. ఇప్పుడు కోవిడ్ తర్వాత చాలా మందికి షుగర్ వ్యాధి కూడా వచ్చింది. అవును సార్. అదే కాకుండా ఏమైపోయిందంటే ఇప్పుడు చాలా మంది లైఫ్ స్టైల్ ఫాలో చేస్తలేరు. కోవిడ్ ఉన్నప్పుడు మీకు తెలుసో తెలియదో చాలా మంది లైఫ్ స్టైల్ చక్కగా మెయింటైన్ చేస్తుండే. పొద్దుగాల లేవడం, వాకింగ్కి వెళ్ళడం, మళ్ళీ ఏదో కషాయం తాగడం, మళ్ళీ టైంకి పడుకోవడం, ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేయడం, స్ట్రెస్ తీసుకోకపోవడం, ఫ్యామిలీతో టైం స్పెండ్, ఇవన్నీ చేసిరు కదా. ఇవన్నీ చేయడం వల్ల అప్పుడు ఇమ్యూనిటీ కూడా జర పెరిగింది. ఇప్పుడు అన్ని మర్చిపోయినాం మనం. కోవిడ్ పోయింది అనుకొని మర్చిపోయినాం. కానీ దాని తర్వాత చాలా మందికి తిమ్మిర్లు, మంటలు, విపరీతంగా అరికార్లలో తిమ్మిర్లు. ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చింది, గులియన్ బ్యారే సిండ్రోమ్ తోటే వచ్చింది. ఆ పేషెంట్ కి పాదాల్లో తిమ్మిర్లు, తొడలో నొప్పులు, పాదాల్లో తిమ్మిర్లు ఉన్నాయి, తొడలో నొప్పులు ఉన్నాయి. పెరిఫెరల్ న్యూరోపతి ఉంది, ప్రాక్సిమల్ న్యూరోపతి ఉంది. చక్కెర వస్తుందంట పేషెంట్కి. పేషెంట్కి ఏం భయం అవుతుంది, నేను పడుకోగానే నాకు చక్కెర వస్తుంది, నేను కిందకి చూడాలి, కిందికి చూస్తే భూమి తిరుగుతుంది, కిందికి చూస్తే భూమి తిరుగుతుంది. గులియన్ బ్యారే సిండ్రోమ్ అని చెప్పిర్రు, దానికి ట్రీట్మెంట్ లేదు అనేసి చెప్పిండ్రు అని చెప్తున్నారు. కానీ ఈ తిమ్మిర్లు, మంటలు, మెడ నొప్పి ఇవన్నిటికీ మీకు మంచి ట్రీట్మెంట్ ఉంటుంది హోమియోపతిలో. ఇప్పుడు ఎందుకు ఉంటుంది? ఎందుకు అంటే హోమియోపతిలో మనం ఇచ్చే మందులకు ఒకటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. మనం పేషెంట్కి ట్రీట్మెంట్ ఇస్తాం, మనం రోగానికి ట్రీట్మెంట్ ఇవ్వము. సో అందుకే ఈ పేషెంటే కాకుండా చాలా నరాల వ్యాధి. ఇప్పుడు ఒక పేషెంట్కి ఎట్లా లెఫ్ట్ సైడ్ తిరిగితేనే చక్కర వస్తుంది పేషెంట్. సీదా చూస్తే చక్కర రాదు, రైట్ కి చూస్తే చక్కర రాదు, లెఫ్ట్ కి చూసినప్పుడే చక్కర వస్తుంది, మళ్ళీ స్ట్రైట్ చూస్తే చేతులలో తిమ్మిర్లు వస్తున్నాయి. ఇట్లా వెరైటీ సిమ్టమ్స్ వస్తాయి. అయితే ఇంకోటి ఏంది అంటే ఇప్పుడు ఏదైతే ఇట్లా రోగాలు తగ్గవు అని మనం అనుకుంటాం కదా, అటువంటి రోగాలకు కూడా హోమియోపతిలో చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది. ఇప్పుడు హోమియోపతి ఎట్లా అంటే హోమియోపతికి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. హోమియోపతికి
సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. ఓకే ఓకే. ఏజ్ అంటే ఏమన్నా ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్ వరకు అనేది ఉంటుంది సార్, ఎవరైనా వాడచ్చా ఈ మందులు? ఈ మందులు హోమియోపతికి ఇప్పుడు జనరల్లీ ఈ మిడిల్ ఏజ్ వాళ్ళకి వస్తుంది ఎక్కువ. సో మిడిల్ ఏజ్డ్ పైన 40 పైన అని అనుకోండి. ఈ నరాలు సమస్యలు చాలా పెరుగుతున్నాయి కోవిడ్ తర్వాత. ఫేషియల్ పాలసీ వస్తుంది చాలా మందికి, ఫేషియల్ నర్వ్లు డ్యామేజ్ అవుతున్నాయి, గులియన్ బ్యారే సిండ్రోమ్ వస్తుంది, ఈ లంబార్ రీజన్ లో డీజనరేటివ్ చేంజెస్, కాళ్ళలో తొడ తిమ్మిర్లు, కాళ్ళు కూడా తిమ్మిర్లు, స్పర్శ ఉంటలేదు. ఇంకా ఇప్పుడు ఎండ ఉంది, ఎండలో పోయి బట్టలు ఆరేస్తారు కదా ఆంటీస్ కానీ, మీ ఇంట్లో మన పెద్దవాళ్ళు ఆరేస్తారు కదా. కొందరికి ఒక మేడం వచ్చిండ్రు, మొత్తం కాలిపోయింది. అరే అమ్మ ఎట్లా కాలిపోయింది మొత్తం కింద అంటే, అరే నాకు స్పర్శ తెలుస్తలేదు. స్పర్శ కూడా పోతుంది. స్పర్శ తెలుస్తలేదు, నేను పోయినా ఎండలో వేసినా అది మొత్తం కాలిపోయింది కింద. సో అట్లా కూడా అవుతుంది పేషెంట్లకు. అందుకే చాలా జాగ్రత్తగా మీరు హోమియోపతి వాడండి. హోమియోపతి వాడుతోటి ఏమవుతుందంటే మనకు శాశ్వతంగా మంచిగా అవుతుంది నరాల సమస్య. ఈ తగ్గట్లేదు అని మనం అనుకుంటాం, కానీ నేను ఒకటి చెప్తా మీకు ఇక్కడ. ఇప్పుడు మన పురాతన కాలంలో ఎన్నో రాక్షసులు ఉండే కదా. ఇప్పుడు మన విష్ణుమూర్తి మన స్వామి ఏం చేసిరంటే అవతారం తీసుకున్నారు. ఏది? వామన అవతారం. వామన అవతారం తీసుకొని ఇప్పుడు ఈ వాలి దగ్గర చాయిసే లేకుండే, ఏం అడిగినా ఇస్తా అనేసి చెప్పిండు. అయితే 3 అడుగులు అడిగిండు దేవుడు, అన్ని తీసుకున్నాడు. ఇంకా నేను ఏడికి పోవాలంటే నువ్వు పాతాళ లోకంలో ఓరాబోయ్ అనేసి తొక్కేసిండు ఆయన పాతాళ లోకంలో వెళ్ళిపోయిండు. అయితే ఇప్పుడు ఏ రోగం ఉన్నా దాన్ని చంపే అవసరం లేదు, దాన్ని పాతాళ లోకంలో పంపించేసేయాలి మనం. సో ఆ పని హోమియోపతి చేస్తుంది, ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా. అర్థమైంది కదా మీకు? సో ఏదైతే నరాలు డ్యామేజ్ అవుతాయి, ఏదైతే మనకు మనిషికి ఏ హాని చెయ్యకుండా ఓన్లీ రోగాన్ని మనం పాతాళ లోకంలో పంపిస్తున్నాం, ఆ పని మనం చేస్తాం. అండ్ మీకు అందరికి ఒక మంచి హోమ్ రెమెడీ కూడా చెప్తాను నేను. చేతన్ రాజు గారు అంటేనే హోమ్ రెమెడీ ఉంటుంది ఖచ్చితంగా. సో ఈ నర్వ్ కి ఏం సార్ అంటే నరాల బలహీనత ఎవరున్నా తీసుకోవచ్చు. నరాలు బలహీనత, ఫేషియల్ పాలసీ, డీజనరేటివ్ డిసీజ్, నడుము నొప్పి, మెడ నొప్పి, తిమ్మిర్లు వస్తున్నాయి, తొడ నొప్పులు వస్తున్నాయి, స్పర్శ తెలుస్తలేదు, చక్కర్లు వస్తున్నాయి, వాళ్ళందరికీ ఇది పనిచేస్తుంది. షుగర్ వ్యాధి ప్లస్ కూడా ఉంది మీకు, అంటే ఒక కాంబో అనుకోండి. షుగర్ వ్యాధి, నరాల వ్యాధి 2 కాంబోలు ఉన్నాయి, వాళ్ళకు కూడా పనిచేస్తుంది. గోరువచ్చ నీళ్లు తీసుకోండి. గోరువచ్చ నీళ్లు తీసుకొని దాల్చిని చెక్క పౌడర్ యాడ్ చేయండి దీంట్లో. ఇంకోటి గుర్తు పెట్టుకోండి, మార్కెట్లో కూడా దాల్చిని చెక్క పౌడర్ దొరుకుతుంది, మీరు అది కొనకండి. మీరు ఏం చేయండి అంటే ఇంటి కాడ దాల్చిని చెక్క తెచ్చుకొని తయారు చేసుకోండి. ఇంటి కాడ తెచ్చి తయారు చేసుకొని పౌడర్ వేసి దీంట్లో నిమ్మకాయ రసం పిండేసేయండి. ఈ పిండేసి మిక్స్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ తీసుకోండి. ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, మీకు యాంటీ ఆక్సిడెంట్లు పోతాయి, మీకు నరాలకు ఇది మంచిగా హెల్ప్ చేస్తుంది. ఇది మొత్తం తగ్గించేస్తుంది అనేసి మనం అంటలేము. మళ్ళా దీంట్లో జర మీకు రిలీఫ్ ఉంది మంచిగా అంటే అది మీరు కంటిన్యూ చేయొచ్చు. మళ్ళా రిలీఫ్ లేదు అని అనుకోండి. రిలీఫ్ లేదు అంటే మీరు ఏం చేయండి అంటే ఇది థూజా, THUJA, థూజా. ఇది ఒక హోమియోపతి మందు. ఇది రిలీఫ్ మాత్రం ఇస్తుంది, మనకు రిలీఫ్ మాత్రం ఇస్తుంది, పూర్తిగా తగ్గించేసే శక్తి దీంట్లో ఉండదు. ఎందుకంటే ప్రతి మనిషికి వేరే వేరే ట్రీట్మెంట్ ఉంటుంది. మనకు రిలీఫ్ అయితే మనం హోమియోపతి ట్రీట్మెంట్కి పోవచ్చు అన్నప్పుడు వరకు తీసుకోండి. 0/9 పొటెన్సీ, డైలీ 4 గోళీలు. ఇది తయారు చేసిరు కదా, ఇది దీంట్లోనే యాడ్ చేసుకోండి. మీకు మంచిగా అనిపిస్తుంది. అండ్ దేవుని దయతోటి హోమియోపతిలో చాలా మంచి మంచి ట్రీట్మెంట్లు ఉంటాయి. సో హోమియోపతి వాడండి. ఇది మొత్తానికి నర్వ్కి సంబంధించి అంటే నరాలకు సంబంధించి ఎట్లాంటి డిసీజులు ఉన్నా సరే హోమియోపతిలో ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయని చెప్పేసి డాక్టర్ చేతన్ రాజు గారు చెప్తా ఉన్నారు. సో దీని గురించి ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే సార్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు డైరెక్ట్గా సార్తో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ.